ఇక్కడ మీలో చాలా మంది పచ్చని ఒలివ చెట్టుల వలె ఉన్నారు. మీరు నివాసం చేస్తున్న ప్రాంతంలో ఉన్నారు. అనేక మంది కల్చర్ స్వభావాలు కలిగిన మనుషుల మధ్య మీరు పచ్చగా కనిపి, వాడికి ఏంట్రా, దానికి ఏంట్రా, ఆ కుటుంబానికి ఏంట్రా, ఈ కుటుంబానికి ఏంట్రా, పచ్చగా ఉన్నారు అనుకుంటున్నారు మనుషులు. కానీ దేవుడు అంటున్నాడా, నువ్వు సమాజంలో పచ్చగా ఉన్నావు, నరాలాడుతున్న నరుల మధ్య నువ్వు పచ్చగా ఉన్నావు. కానీ నేను నిత్యం కాపాడుతున్న దేవుడు మందిరంలో నువ్వు పచ్చగా లేవు. నేను బాగా ప్రార్థన చేస్తున్నా, నేను పచ్చగా ఉంటున్నా, నేను పాటలు బాగా పాడుతున్నా అని నువ్వు అనుకుని సంబరాలు చేసుకోవడం తప్ప దేవుడు అనాల మాట. దావీదుకు దేవుడు ప్రత్యక్షమన్నాడు, నీవు పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నావు. ఈ రోజున దేవుడు ఆశ అని తెలుసా, మిమ్మల్ని కూడా దావీదు గారిలాగా ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టులాగా ఉందురుగాక. పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో. మనిషి ఎందుకు పచ్చని ఒలీవ చెట్టు వల్ల దేవుని మందిరం ఉండలేకపోతున్నారు తెలుసా? ఈ రోజు దేవుని మందిరకు వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని ఏం చేసుకోవట్లేదంట, దుర్గముగా చేసుకోవట్లేదు. దుర్గము అంటే ఆశ్రయముగా.